ప్రసాద్ సార్, ఏం ప్రసాద్ ఈ మెసేజ్ ఎవరు పెట్టింది? ఒక నిమిషం నాకు ఫోన్ ఇప్పుడు హలో 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 చెప్పండి. అన్న, నేను రాజేష్ వాళ్ళ వైఫ్ నన్న. చెప్పండి చెప్పండి. ఎవరన్నా వీళ్ళు అని మెసేజ్ పెడుతున్నారు. ఎవరు? నేను అప్పటికి ఎవరో నాకు తెలియదు, మెసేజ్ పెట్టారు, నేను చేసిన. వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, ఒక పిల్లానికి నువ్వు మెసేజ్ పెడతాను అంటే నీకు కొంచెం భయం లేదు. నీ పిల్లలు కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు. నేను పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా మొన్న నైట్. నా పిల్ల ఆగమైపోయింది, నా తల్లి ఒకసారి ఇంట్లో ఎంత కొలుపైందో ఇంటికి వచ్చి చూడండి. నేను సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు నా బిడ్డ, నా కుటుంబం మొత్తం వచ్చి దాన్ని ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. నేను బయటకు వచ్చి ఎందుకు పరుగు పోవటాల పోరి పెళ్లికి వస్తే అందరి లెక్క నేనెందుకు రోడ్డుకు లాగాలి? ఇప్పుడు ఇది తప్పు చేసిన దానికి రేపు దాని బిడ్డ పరుగు పోతుంది, దాన్ని ఎవరు పెళ్లి చేసుకోడు. ఇప్పుడు నాకు ఇప్పుడు పెట్టిండ్రా అన్న. అది అప్పుడు అంటే మీకు సెండింగ్ టైం అప్పుడు ఉండదు, కానీ ఈ మధ్యలో అయితే పెట్టింది. నేను ఆల్రెడీ మొన్న మాట్లాడినాక రాయ్ సార్ మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టినలేమో, అంతకుముందుకు ఒకసారి పెట్టినాం అన్నాక మళ్ళీ పెట్టకుండా మెసేజ్లు మీరు ఇక అదేదో మీరు ఆవేశంగా పెట్టినంత మాత్రం అయ్యేది ఏం లేదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తెగదెంపులు చేసుకోవాలి తప్ప ఈ డిస్కషన్ పెంచుకోకండి. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, ఆమెకో లైఫ్ ఉంది. మీ ఇద్దరు వల్ల వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకండి. ఏది ఉన్నా సామరస్యంగా కథం చేసుకోవాలి తప్ప దీన్ని బయటికి రావద్దు. ఇంకొకసారి ఏ మెసేజ్ పోవద్దని నేను మార్నింగ్ కూడా చెప్పిన. ఆమె కూడా నైట్ సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ మీ బిడ్డ నాకు మెసేజ్ పెట్టింది. వెంటనే నేను కాల్ చేసి కూడా కోపాడి నేను కంట్రోల్ చేసిన. ఇంతకుముందు కూడా సార్తో మాట్లాడినా, సార్ ఏదైనా ఉంటే నేను మాట్లాడిస్తా, మీ ఇద్దరితో మాట్లాడతా, క్లారిటీగా మాట్లాడుకోవాలి, ఇది బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు రజనీ గారు అయినా అంత కష్టపడి ఈ సెక్టార్లో ఇంత నిలబడ్డదంటే ఆమె ఇప్పుడు గాజు గ్లాస్తో కట్టుకున్నంత బిల్ ఒక వ్యవస్థ కట్టుకున్నట్టు దాన్ని మీరు రాయేసి ఖరాబ్ చేయకండి. ఇప్పుడు అటుపక్క ఆమెకి ఏమైనా కూడా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆగమవుతారు, అది కూడా కరెక్ట్ కాదు. మీ ఇద్దరు వ్యవహారం ఉంటే మీ ఇద్దరు వ్యవహారంలో కరెక్ట్ మాట్లాడి ఏ విషయం అనేది కులానికి చర్చించుకోవాలి తప్ప నువ్వు ఆవేశపడద్దు, ఆమె ఆవేశపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచనలు ఏమంటే తగ్గించుకోవాలని క్లియర్గా ఇంతకుముందు దాకా కూడా మాట్లాడినా. ఆమెను కూడా చెప్పాను. 7:40కి వచ్చిందన్న. అది ఇప్పుడు నాకు తెలిసి మేడం వినండి ఒకసారి, అది బయట లెక్క నేను వింటానండి. నేను కూడా మీ గురించి ఆలోచించని రాజేష్ గారితో మాట్లాడి అడగండి. మీరు కూడా నేను మీ గురించి ఏ విధంగా ఆలోచించి ఎంత మాట్లాడిన అనేది కూడా రాజేష్ గారిని అడగండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నేను నమ్మి ఫీల్డ్ కు పోయినా, నాకు ఎటు పోతుంది ఏంటన్నది నాకు తెలియదు. మొన్నటి వరకు కూడా నాకు మెసేజ్ చూసే వరకు తెలియదు. ఇప్పుడు మీరు పెట్టిన మెసేజ్ నాకు చెప్పండి, అది ఎప్పుడు పెట్టి నేను చెప్పగలుగుతా. మీరు ఇప్పుడు మార్నింగ్ 7:40కి పెడితే ఇప్పుడు నేను పెట్టిన వాయిస్ నిన్న వచ్చింది. వాళ్ళ పాప నెంబర్ అనుకుంటుంది. మీ హస్బెండ్ వల్ల మా మమ్మీ సూసైడ్ అటెంప్ట్ చేసింది సంథింగ్ ఏదో అయితే నైట్ చేసిన దానికి ఆమె నైట్ మార్నింగ్ పెట్టవచ్చు. నేను ఆల్రెడీ 10 గంటలకు మాట్లాడాను నేను. సో మీకు రాదు ఇంక ఈ కాన్సెల్, నేను అష్యూరెన్స్ చేయగలుగుతా. మీకు ఆ ప్రెజర్ రాని. నాకు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరన్నా చేసే ప్రతి ఒక్కరి నేను చూస్తున్నా. మీ దగ్గర నుంచి ప్రతి దాన్ని నేను మాకు వస్తాయి కదా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా, నేను చూస్తున్నా. మీ పరిస్థితి కూడా ఆలోచించే చెప్పిన ఆమెకు కూడా నేను చెప్తే ఒక అష్యూరెన్స్ ఇస్తాను. నేను కావద్దనే చెప్తున్నానండి, మీకు కూడా అన్యాయం జరగద్దని నేను కొట్లాడేది వీళ్ళతోటి కూడా. నేను మీకు అదే అష్యూరెన్స్ ఇస్తున్నా. ఒక మాట, నేను మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా. మీ కెరియర్కి ఇబ్బంది రాకుండా నేను ఇద్దరితో మాట్లాడగలుగుతా. అప్పటిదాకా మీరు నాకు ఛాయిస్ ఇవ్వండి. మీ కెరియర్కి అనేది మీకు బయట అనేది మీ వ్యవస్థ పడకుండా నేను మాట్లాడతా. అప్పటిదాకా ఛాయిస్. ఎందుకంటే ఇప్పుడు ఆవేశంగా పెట్టిన అది మీకు మళ్ళీ మెసేజ్ కానీ కాల్ కానీ రాదు. ఇప్పుడు వరకు నేను మాట్లాడదాకా నేను మాట్లాడినా కూడా వినప్పుడు నేను మీకు చెప్తా. ఆ తర్వాత ఇప్పుడు నేను కోపంగా మాట్లాడట్లేదన్న. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను బయటికి లాగితే ఎంత పెద్ద ఇష్యూ అయితే నాకేందన్నా? ఇప్పుడు నేను తప్పు చేసినా, నేను మీకైనా ఇబ్బంది, ఆయనకైనా ఇబ్బంది, వాళ్ళకైనా ఇబ్బంది. ఇప్పుడు నాకు ఇబ్బంది. వాళ్ళు నన్ను ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తా? ఒక రోజు ఫోన్ చేసినప్పుడు నన్ను ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిందంటే, నీ తోటి రిపోర్టర్లు మీ వాళ్ళే, ఆమె ఇప్పుడు ఫేమ్ అయి ఉంది కదా, ఇట్లా చేస్తే భయపడుతుంది బయటికి లాగంటే చెల్లాడు బయటకు వస్తా. నేను ఇంటికి వచ్చి తన్నాల్సింది పోయి మీరు నన్ను ఇచ్చేసుడేంది? నేను పోనీ తిని ఆడపిల్ల ఇంటర్ అట్లా అంటున్నారు, 10th ఇంటర్ అంటే ఆ పిల్ల పెళ్లి చేసే ఏజ్ లో నేను బయటకు వస్తే ఈ వీడియోస్, సోషల్ మీడియా, న్యూస్ ఇవన్నీ చూస్తే ఎవరు నష్టపోతారు? ఇటైనా అటైనా ఆడపిల్ల, నేను ఎవరిని లెక్క చేయను. అట్లాంటిది నా లైఫ్ లోకి వచ్చి నాకు తెలియకుండా వీళ్ళిద్దరు మిస్టేక్ చేసి నా లైఫ్ నేను నిలబెట్టుకున్న దాన్ని డ్యామేజ్ చేస్తా అంటే నేను ఎట్లుకుంటానా? నాకు ఎవరు సపోర్ట్ చేసేది? వీళ్ళు ఎవరైనా నష్టపోవద్దని ఎవరు కాదన్నా. పెళ్ళైనోడు జీవితంలోకి ఎట్లా వస్తావు నువ్వు? నీకు మొగుడున్నాడు, పిల్లలు ఉన్నారు, వదిలేసుకొని నువ్వు వచ్చినావు. నాకు తెలిసినా కూడా నేను ఏ రోజు ఇబ్బంది పెట్టలే. ఎందుకు అంటే నేను వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినా, నువ్వు ఇంకొకసారి నాకు ఇట్లా కనపడొద్దు అని. మీకు చెప్పేది అదే. వీళ్ళ విషయం గురించి మీకు ఎక్కువ అవగాహన లేదు. వీళ్ళు ఏ విధంగా ఎవరు ప్రొసీడింగ్ ఎవరు వచ్చింది అనేది మీకు విషయం మీద తెలియదు. సో మీ దగ్గరే మిస్టేక్ లేదు.
ఇక్కడ జరిగిన విషయం ఏమన్నా అనేది ఆయనకు మధ్యలో ఉంది కాబట్టి అది నేను వాళ్ళిద్దరు కింద పడితే నేను మాట్లాడతాను. నా ఇంటి దాకా ఎట్లా వస్తారన్న వీళ్ళు? నా ఇంటి ముందు శవాలు పెడతారట. అక్కడ దాకా పోవద్దనే నేను చెప్పిన, అక్కడ దాకా రాదు. ఎవరికి నష్టం అన్నా? సస్తే సావమను. ఎవరిని బెదిరిస్తున్నారు? ఇప్పుడు నేను మొన్న నైట్ సూసైడ్ అటెంప్ట్ చేసిన, నా ఇంట్లో గొడవ అయింది, తలుపులు బలిగినాయి, అన్ని చికాకైంది. 2 రోజుల నుంచి వాళ్ళకి నేను ఒక్క పోస్ట్ మీకు ఎక్కడన్నా కనపడుతుందన్న? అది నేను ఎంత సఫర్ అవుతున్నా వీళ్ళకి ఎవరికైనా తెలుసా? ప్రెజర్ ఉంటదండి, ప్రెజర్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఎవరు తట్టుకుంటారన్న? ఒక ఆడదాని జీవితంలోకి ఇంకొకటి వచ్చి దట్టు దానికి సంబంధం లేని పోరగాళ్ళని నీ పిల్లల్లాగా యాక్సెప్ట్ చేయాలంటే ఎవడుకుంటాడన్నా? నేను ఎందుకు భరించుకుంటానా? ఎన్ని ఆలోచించుకుంటానా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఫైట్ చేస్తా నేను. అట్లాంటిది జరిగింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో నువ్వు పోయినావు కాబట్టి ఆమె మాట్లాడింది, ఇదంతా జరుగుతుంది, నాకు అనవసరం, నువ్వు ఇంకొకసారి మాట్లాడొద్దని నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పిన తర్వాత నేను నమ్మినా. లేకపోతే వీళ్ళని ఆ రోజే నేను ఫస్ట్ తెలిసినప్పుడే కూర్చోబెట్టిన అందరిని మట్టవాడలో. లేదా నేను ఇంటికి వచ్చి తన్నిపోతున్నావు. నేను అందరి లెక్క సోషల్ మీడియాకి ఏదో ఇది అవ్వడానికి నేను బయటికి తీసుకురాలే వీళ్ళని. అర్థం చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు డివైడ్ అవుతారు. సరే మనం ఎందుకు లాగడం, అరచేతిలో పట్టుకుంటే నలుగుతారు, వదిలిపెడితే వాళ్ళే ఏదో రోజు తెలుసుకుంటారు అని నేను బ్రాడ్ మైండ్ తో నేను ఆలోచిస్తుంటే నన్ను మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు వీళ్ళు. ఆమె పెళ్ళామా నేను పెళ్ళామా? నన్ను వాళ్ళు టార్చర్ పెట్టడం ఏందన్నా? మంచిగా పోతే చెడు ఎదురవుతుంది నాకు. ఆ పిల్ల ఎంత, దానేజ్ ఎంత, అది ఎంత అసలు? దాని తండ్రిగా నోడు దాని ఇంటికి వస్తున్నప్పుడు అదేం పీకింది? ఫస్ట్ రోజు ఆంటీ మీ ఆయన మా ఇంటికి వచ్చిందని నాకు ఫోన్ చేయాలి కదా. ఇవాళ నాకు మెసేజ్ పెట్టి నా ఇంటి ముందు శవం తీసుకొస్తారు, రమ్మని నేను దాని ఇంటి ముందుకు వచ్చి నేను చేస్తా. ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? నాకు చేతగాక నాన్న ఇంతమందిని గడగలాడిచ్చేదాన్ని వీళ్ళు ఏం చేయలేక అని మంచితనం చేతగాంతనం అవుతుంది వీళ్ళకి. ఆమె ఏం చేస్తుందన్న చేయమనండి. ఎవడన్నా కానీ ఇప్పుడు దాని మొగుడు తప్పు చేసిందంటారు కానీ రజనీ తప్పు చేసిందని ఏ చెప్తానా ఎదవానడు అంటే ఇక వాళ్ళకే బదనా. మీకు నాకు అనవసరం. నేను ఎన్ని వాళ్ళు అట్లా పోయినా సమాజంలో ఎట్లుంటదండి, వాళ్ళకి కంట్రోల్ చేసుకున్నప్పుడు బయటకు చిన్ని చెప్తున్నారు, మళ్ళీ అట్లా తీసుకొస్తారు. మీడియా అనేది ఎన్ని విధాలుగా ప్లాన్ చేస్తారు మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మీ తప్పు లేకపోయినా కూడా నేను అదే అంటారు, మీ తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఎన్నో నోర్లు వేస్తాయి. అలాంటి అవకాశం మనం ఇవ్వద్దని నేను వీళ్ళకి చెప్తున్నా. నేను అందుకే చెప్తున్నా, నన్ను ఎంత టార్చర్ పెడతారు అసలు. నేను అదే వీళ్ళకి చెప్తున్నా కానీ ప్రసాద్ ఏంది, నేను మార్నింగ్ నాకు పెట్టినట్టే నాకు పెట్టినప్పుడు ఇప్పుడు అటు సంఘం వాళ్ళ కొడుకింటికి పోతుంది, కొడుకు దగ్గర పోతున్నట్టు ఆయన మాలేసినట్టు కదా. కాదు ప్రసాద్, అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. నేను అదే నాకు మార్నింగ్ పెట్టినట్టుగానే ఈమె పెట్టినట్టు కాదు ప్రసాద్. అది ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటా నేను అది కాలేనండి, చెప్పేది వినండి ఒకసారి. మార్నింగ్ నాకు పెట్టినట్టుగానే మీకు పెట్టవచ్చు. నేను ఆ మెసేజ్ మీకు పెట్టిన విషయం అడగలే. నేను నాకు పెట్టిన దాని మీద నీకు మెసేజ్ పెట్టినా వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను. అది మీకు కూడా చెప్పిన పొద్దున, అంతేనా లేదా? నాకు ఇట్లా మెసేజ్ వచ్చిందండి, ఇదేం సంగతి అని చెప్పేసి మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడినాక మీరు అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేద్దా అని కోపాడి ఇప్పుడు కూడా నేను మాట్లాడినా. ఇప్పుడే ఆయన సార్తో మాట్లాడినా. ఫస్ట్ ఆయన ఫ్రీ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా మీరు ఎటువంటి బిహేవియర్ లాంటివి చేయొద్దు, ఎటువంటి మిస్టేక్ చేయకుండా సైలెంట్గా ఉండదు అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు అంత ముందుకు పెట్టవచ్చు కానీ ఇప్పుడైతే రాదు, ఎందుకని నేను చెప్పిన ఆల్రెడీ. నేను పొద్దున కూడా నాకు మెసేజ్ రాగానే ఫోన్ చేసి కూడా మాట్లాడినా. నేను పద్ధతి కాదు ఇది. నేను మళ్ళీ మాట్లాడతాను, నేను అమ్మాయితో మాట్లాడతాను, నేను వాళ్ళతో మాట్లాడతా ఒకసారి. మళ్ళీ నాకు పెట్టినావా ఇంకెవరికైనా పెట్టినావా అని అడుగుతా, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా మీకు పెట్టింది. నేను ఆ నెంబర్ అది కొడతాంటే నేను చూసిన ఏదో అనుకున్నా కానీ అది చూపించి సీరియస్గా వచ్చి చూడు ఈ మెసేజ్ అని నాకు అంటారు. ఎందుకంటే ఇప్పుడు నీకు పొద్దున చెప్పిన కానీ రాలేదు నీకు మెసేజ్, కానీ నేను చెప్పక ముందుకు నాకు పెట్టినప్పుడు మీకు పెట్టినట్టున్నది. అవసరమా అంటే వాళ్ళకి పెట్టద్దు, అవసరం లేదు, పెంచుకోవడం అవసరం లేదు, అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడతాను నువ్వు విన్నావు కదా. అదే అదే ఎవరికైనా ఉంటదండి, ఎందుకు ఉండదు? ఆమెకేం బాధ ఉండదా? జోక్ ముచ్చటన ఊకోవడానికి. అదే నేనేం వారం ఆగమంటే ఆగకుండా నేను మాట్లాడతాను. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.